అందరికీ నమస్కారం. రేపు శుక్రవారం పౌర్ణమి ముందు రోజు చాలా పవిత్రమైన రోజు కనుక పసుపు నీటితో ఇలా చేయండి. చాలు మీ జీవితం మారిపోయి గజకేసరి యోగం పడుతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. జీవితం మారిపోతుంది. ఈ చిన్న పరిహారం చేస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకు అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. ఎంతో శ్రద్ధగా ఈ పరిహారం చేసుకుంటే మీ అంత అదృష్టవంతులు ఈ ప్రపంచంలోనే ఎవరు ఉండరని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. పసుపు అనేది చాలా శుభకరమైనది. పసుపు మనకు ఈ విజయాలను ఇస్తుంది. అందరూ పసుపును నీటిలో కలిపి పసుపు నీటితో ఈ పరిహారాన్ని చేయండి. కొంతమంది ఎప్పుడు ధన సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు. అంటే ప్రతిరోజు ప్రతినిత్యం ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఎప్పుడు డల్గా నీరసంగా ఉంటారు. ఎప్పుడు ధనం లేదని బాధపడిపోతూ ఉంటారు. అప్పులు చేస్తూ ఉంటారు. ఆందోళన పడిపోతూ ఉంటారు. కష్టాలు, బాధలు, ధన సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు. ధన సమస్యలు ఉన్న వారందరూ కూడా ఈ పసుపు నీటి పరిహారాన్ని ఖచ్చితంగా శుక్రవారం రోజు, అది కూడా వరలక్ష్మి వ్రతం పూర్తి అయిన తర్వాత ఖచ్చితంగా చేసుకోండి. పసుపు నీళ్ళే కదా అని తేలికగా అస్సలు చూడవద్దు. చిన్న చూపు చూడవద్దు. పసుపు నీళ్ళకు కూడా అద్భుతమైన శక్తులు ఖచ్చితంగా ఉంటాయి. నీళ్లతో చేసే ఏ పరిహారమైన అద్భుతంగా ఫలితాలను తెచ్చిపెడుతుంది. పైగా శ్రావణ మాసంలో, అది కూడా వరలక్ష్మి వ్రతం రోజు చేసే ఈ పసుపు నీళ్ళ పరిహారం ఖచ్చితంగా మీకు బాగా ఉపయోగపడుతుంది. నీళ్లు పంచభూతాలలో ఒకటి. నీరే నారాయణుడని శాస్త్రాలు చెబుతున్నాయి. అటువంటి నీటిలో ఒక స్పూన్ పసుపును కలిపి పసుపు నీటితో ఇచ్చిన పరిహారం చేసినట్లయితే మీరు కోరుకున్నంత ధనం మీ ఇంట్లోకి దూసుక వస్తుంది. మరి ఇంతకీ పౌర్ణమి ముందు రోజు వచ్చే శుక్రవారం రోజు పసుపు నీళ్ళతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ జై శ్రీరామని కామెంట్ చేయండి. ముందుగా వెంకటేశ్వర స్వామి వ్రత కల్పనలో 2 కథలను విందాం. నగరి అనే గ్రామంలో ధనగుప్తుడు వ్యాపారుడు ఉండేవాడు. అతడు మహాలోభి. ఎంత ఐశ్వర్యంలో సంపాదించినా కూడా అతని లోభితనకు అంతు లేకుండానే మీ ఐశ్వర్యమంతయు తన గొప్ప అనుకొని అతను విర్రవీగేవాడు. అంతటి వారినైనా ఈ అహంకారమే కదా అతడు పాతాళనముకు త్రోసివేయును. ధనగుప్తుని భార్య కాంతిమతి మాత్రం ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది. వారికి 3 పుత్రికలు. చివరి పుత్రిక అయిన కుమారికి దైవభక్తి ఎక్కువగా ఉండేది. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసుని తలపిస్తూ ఉండేది. కుమారి తండ్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వస్తూ ఉండేది. ఇంటికి తీసుకువచ్చిన ప్రసాదాన్ని అందరూ స్వీకరించిన తండ్రి మాత్రం ఎప్పుడూ తీసుకునేవాడు కాదు. భర్త యొక్క ఈ ప్రవర్తనకు కాంతిమతి మిక్కిలి చింతించేది. ఒకరోజు కుమారి తన స్నేహితుల ఇంట శ్రీ వెంకటేశ్వర వ్రత జరుగుతుందని తెలుసుకొని తాను కూడా వ్రత కథలను విందామని వెళ్ళింది. వ్రతం పూర్తి చేసేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది. ప్రసాదం తాను స్వీకరించి కొంచెం ప్రసాదాన్ని పొట్లముగా కట్టించుకొని ఇంటికి బయలుదేరినది. మార్గం మధ్యమునకు వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువైంది. ఎక్కడైనా కొంచెం దాహం తెచ్చుకుందామని తలచగానే ఆ పక్క వీధిలోనే తన తండ్రి అంగడి ఉందని గుర్తొచ్చింది. దాంతో కుమారి తన తండ్రి వద్దకు వెళ్ళి ఆ వ్రతం గురించి చెప్పకుండా నీళ్లు అడిగి తాగింది. తండ్రి కోపగించాడు అనే భయంతో కంగారుగా దాహం తెచ్చుకొని హడావిడిగా ఇంటికి దారి పట్టింది. ఈ హడావిడిలో కుమారి ప్రసాదం పొట్లం దుకాణంలో మర్చిపోయి వదిలేసింది. ఇంతలో ఆ బజార్లో ఒక్కసారి అలజడి మొదలైంది. ప్రజలందరూ అహంకారాలు పెడుతూ పరిగెత్తుతూ ఉన్నారు. పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఆ వీధిలోని అంగళ్ళు అగ్నిదేవుడికి ప్రతాపానికి ఆహుతి కాగసాగాయి. అసలే మిట్ట మధ్యాహ్నం. దానికి తోడు తీవ్రమైన వడగాలి. ఆ మంటను చూసిన తన గుప్తుడి శరీరం భయంతో కంపించింది. ఇంకొద్ది క్షణాల్లో తన కళ్ళ ముందే తన అంగడి కూడా బూడిద కావాల్సిందే. ఈ ఆలోచనతో చేతులు వణికిపోతూ ఉన్నాయి. అంగడి నుంచి అందరూ బయటకు పరుగులు తీశారు. కానీ తాను ఉండిపోయాడు. ఆ అంగడిని విడిచి అస్సలు పోబుద్ధి కావడం లేదు. అంటే తాను కూడా మాసైపోతాడు. ఇలా ధనగుప్తుడు ఆలోచిస్తూ అంగడిలోనే ఉన్నాడు. ఈ కంగారులో చేతికి ఏదో ఒక పొట్లం తగిలింది. ఏ ఆలోచన లేకుండా తీసి నోట్లో వేసుకున్నాడు. తీయగా అనిపించింది. అంతేకాదు మనసు కొంచెం స్థిమిత పడ్డట్టు కూడా అనిపించింది. అప్పుడే ఒక అద్భుత సంఘటన జరిగింది. మంటలన్నీ ధనగుప్తుడి ముందు దుకాణం వద్ద ఆగిపోయాయి. ఒక్క నిప్పురవ్వ కూడా తన దుకాణంపై పడలేదు. ఈ చిత్రం చూసిన ధనగుప్తుడు నోటి మాట రాలేదు. ఇంతలో ఈ వీధిలోని అగ్ని ప్రమాదం జరిగిందని ఇంట్లో తెలిసిన భార్య కాంతిమతి కుమార్తెలతో సహా భయాందోళనతో ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ అక్కడికి వచ్చారు. అంగడి వరకు వచ్చిన మంటలు పక్కనే ఉన్న అంగడి వద్దే ఆగిపోవడం చూసి ఆశ్చర్యచకితులయ్యారు. అప్పుడు కుమార్తెకు తాను అంగడిలో మర్చిపోయిన పొట్లం గుర్తుకు వచ్చింది. ధనగుప్తుడు అంతకుముందు తాను తిన్నది ఆ పొట్లంలోని పదార్థంగా గ్రహించాడు. కుమారి ఆ పొట్లంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదమని, తాను వ్రతంలో పాల్గొనడం అంతా మంచి జరిగిందని స్వీకరించిన ప్రసాదం వల్ల తాను ప్రమాదం నుంచి బయటపడినట్లుగా ధనగుప్తుడు గ్రహించాడు. శ్రీహరిని క్షమించమని చెంపలు వేసుకున్నాడు.
సాయంకాలమే ఊరి వారందరినీ పిలిచి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. ఇప్పటి నుంచి ఆ వర్తకుడు పూర్తిగా స్వామివారి సేవలకే శేష జీవితాంతం కూడా గడిపి చివరికి ముక్తిని పొందాడు. కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంతనే ఎంత ఆపద నుంచి బయటపడ్డాడు. చూశారు కదా శ్రీ వెంకటేశ్వర వ్రత మహత్యము అంతటి అద్భుతమైనది. మీరందరూ కూడా వీలున్నప్పుడు ఈ వ్రత ఆచరించే శ్రీనివాసుని కృపను పాత్రులు అవ్వండి. పూర్వకాలంలో కౌమార దశల్లో మిత్రుడు అనే ఒక చాకలివాడు ఉండేవాడు. అతడు తన కులవృత్తిని నిర్వహిస్తూ వీలున్నంతలో ధర్మాలు చేస్తూ ధర్మం పరంగా జీవిస్తూ ఉండేవారు. కానీ అతడి దిగులంతా కూడా అతనికి ఉన్న అవిటితనమే అవిటిది కావడం చేత ఉతికిన బట్టలను మూటలు కట్టి ఇంటింటికి తిరిగి ఇవ్వడం చాలా కష్టంగా ఉండేది. దానికి తోడు గంపెడు సంసారం. కష్టపడకపోతే పూట గడవదు. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ ఉండేవాడు. ఏదో ఒకరోజు ఆ స్వామి తనను కరుణిస్తాడనే నమ్మకంతో జీవనం సాగిస్తూ ఉన్నాడు. భక్తజన సులువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఇదంతా గమనిస్తూనే ఉన్నారు. ఎవరికైనా వారి పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యే సమయానికి శ్రీనివాసుడు ఏదో ఒక రూపంలో వచ్చి తన భక్తులను తప్పక ఆదుకుంటాడు. ఒకరోజు సాయంకాలం నాడు రోజులాగే మిత్రుడు చాకిరేవు బట్టల మూటతో పట్టణానికి రక్కుతూ తిరిగి వస్తూ ఉన్నాడు. మార్గం మధ్యలో వాడికి ఒక ముస్లిం బ్రాహ్మణుడు తారసపడ్డాడు. సహజంగా భక్తి శ్రద్ధలు కలవాడు అవ్వడం చేత మిత్రుడు భుజం మీద మూటలు కింద పెట్టి ఆ బ్రాహ్మణునికి నమస్కరించాడు. అంతటా ఆ విప్రోత్తముడు, నాయన, ఈ అవిటి కాలితో ఎంత బాధపడుతూ ఉన్నావు? నీ బాధ చూడడానికి నాకే కష్టంగా ఉంది. నువ్వు ఎంత కష్టపడుతున్నావో కదా అని అన్నాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, మీరు ఎవరో మహానుభావుల్లా ఉన్నారు. గంపెడు సంసారు భారం చేత నాకు ఈ పని తప్పడం లేదు. ఈ అవిటితనం పోయే మార్గం ఏదైనా ఉంటే సెలవీయండి స్వామి అని అడిగాడు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు, నాయన, తప్పక చెప్తాను. సావధానంగా విను. మీ అవిటితనం పోవటమే కాకుండా నీ కష్టైశ్వర్యాలు కలిగే వ్రతం ఒకటి చెప్తాను. ఆ వ్రతం ఆచరించిన మరుక్షణమే నీకు 1000 వరాహాలు లభిస్తాయి. అయితే ఒక షరతు, అందులో సగం నాకు సమర్పించాలి. రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను అని చెప్పాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, ఇంతకు మించిన మహాభాగ్యం ఏముంటుంది? ఆ వ్రతం ఏమిటో ఈరోజు ఆచరిస్తాను, సెలవీయండి అని ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు శ్రీ వెంకటేశ్వర వ్రత కల్పన వివరంగా చెప్పాడు. అప్పుడు మిత్రుడు రెట్టింపు ఉత్సాహంతో ఇంటికి వచ్చి ఈ విషయం అంతా భార్యకు చెప్పి ఇరుగు పొరుగు వారిని ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని ఆచరించి తీర్థప్రసాదాలు తాను స్వీకరించి వచ్చిన వారందరికీ కూడా పంచాడు. ఇంతలో ఇంటి బయట ఏదో కోలాహలం వినబడింది. మిత్రుడి కుమారుడు బయట నుంచి ఇంట్లోకి పరుగున వచ్చి, అయ్యా, రాజభటులు నీకోసం వచ్చారు. రాజుగారు నీకు కట్న కానుకలు పంపించారట అన్నాడు. ఇంతలో రాజభటులు వచ్చి మిత్రుడిని రాజుగారి ఆస్థానంలో చాకలిగా నియమించారని 1000 వరాహాలు బహుమానంగా పంపారని చెప్పి మిత్రుడు చేతిలో 1000 వరాహాలు మూట పెట్టారు. ఒక వారం లోపల వచ్చి రాజుగారి కొలువులు చేరవలసిందని చెప్పారు. మిత్రుడు ఆనందానికి అవధులే లేవు. వారం దాకా ఎందుకు, రేపే వెళ్ళాలి అని ముఠాములే సర్దుకొని మనసుతో తెల్లవారుజామునే ప్రయాణమయ్యాడు. ఈ సంగతి మర్చిపోయాడు. దారి మధ్యలో గుర్తుకు రాగా 1 నెల తర్వాత కలవచ్చులే అనుకున్నాడు. వెళ్ళి రాజు ఆస్థానంలో చేరాడు. రోజులు నెలలు గడుస్తున్నాయి. మిత్రుడు ఆ బ్రాహ్మణులకు ఇచ్చిన మాట పూర్తిగా మర్చిపోయాడు. అయితే బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఆ వెంకటేశ్వర స్వామి వారి కోపం వచ్చింది. మానవ నైజమంటే అని అనుకున్నారు. స్వామివారు తన మహత్యం తెలియ చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆ మర్నాడు రాజస్థాన్లోని రాణిగారి నగలు మాయమయ్యాయి. ఆ అభాండం మిత్రుడి మీదే పడింది. రాజభటులు మిత్రుడిని పలు విధాలా శిక్షించారు. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు అభాండం నా మీద పడింది అని తలస్తున్న మిత్రుడికి ఆ రాత్రి స్వామివారి కలలో కనబడి వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చిన తానేనని తనకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం చేతనే ఎలా జరిగిందని చెప్పారు. అప్పుడు మిత్రుడు, స్వామి, నేను మిక్కిలి పాపాత్ముని, ఎంతటి అపరాధనం చేశాను, దయచేసి నన్ను కరుణించండి. ఇక మీద తప్పక ప్రతి నెల మీ వ్రతం ఆచరిస్తాను. నా సంపాదనలో సగభాగం ప్రతి నెల జీవితాంతం తమకే సమర్పిస్తాను అని చెంపలు వేసుకొని స్వామివారిని పరిపరాల విధాలా వేడుకున్నాడు. భక్తజన సులభుడు అయిన స్వామివారు అందుకు సంతోషించి మిత్రుని అనుగ్రహించాడు. శ్రీవారి అనుగ్రహం చేత రాణి నగలు వేరే ప్రదేశంలో మరో దినం దొరికినవి. మిత్రుడు దొంగలించలేదని రాజు గ్రహించడం జరిగింది. మిత్రుని కారాగారం నుంచి వదిలివేశారు. అప్పటి నుంచి మిత్రుడు స్వామివారికి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత ఆచరిస్తూ ధన సంపాదనలో సగభాగం స్వామివారికి సమర్పిస్తూ కలకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు.
శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత కల్పన ప్రధానాన్ని కార్తీక శనివారాల్లో, అలాగే కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉన్న రోజున చేసుకుంటే చాలా మంచిది, ఫలితం లభిస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో శ్రీ వెంకటేశ్వర అని కూడా కామెంట్ చేయండి. మాకు సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వస్తే, పసుపుకు చెడును లాగేసుకునే శక్తి ఉంది. పసుపుతో చిన్న పరిహారం కానీ పెద్ద పరిహారం కానీ ఏ పరిహారం చేసినా ఖచ్చితంగా ఫలితం వస్తుంది. నమ్మకంతో ఈ పరిహారాన్ని చేసుకుంటే కుటుంబంలో ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. గజకేసరి యోగం కలుగుతుంది. గజకేసరి యోగం అనే యోగం గురించి జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఈ గజకేసరి యోగం కలిగితే మీ దగ్గరకు ధనం వస్తుంది. ఎక్కువ కష్టపడకుండానే ధనం వచ్చేస్తుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. గజకేసరి యోగం వలన వచ్చే ఫలితాలను ఈ పరిహారం చేస్తే వచ్చేస్తాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. పౌర్ణమికి ముందు రోజు వచ్చే ఈ శుక్రవారం రోజు చక్కగా ఒక గాజు గ్లాసును కానీ రాగి గ్లాసును కానీ తీసుకొని ఆ గ్లాసులో ఒక స్పూన్ పసుపును వేయండి. ఆ గ్లాసు నిండా నీళ్ళను వేయండి. అప్పుడు పసుపు నీళ్ళు రెడీ అయిపోతాయి కదా. ఈ పసుపు నీటిలో 5 తులసి ఆకులను వేయండి. 5 ఫ్రెష్గా ఉన్న తులసి ఆకులను తీసుకొని పసుపు నీటిలో వేయండి. తర్వాత ఈ పసుపు నీటిని తీసుకొని వెళ్ళి మీ పూజా గదిలో వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు పెట్టండి. మీరు మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకోండి. ఇక ఆ పసుపు నీటిని అలా అక్కడే వదిలేయండి. 24 గంటల తర్వాత అంటే మరుసటి రోజున ఆ గ్లాసును తీసి దానిలోని నీటిని మీ ఇంట్లో పూజలు చేసే తులసి మొక్కకు పోసేయండి. అంతే. ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీకు ఉన్న డబ్బు సమస్యలు పోతాయి, ధన లాభం కలుగుతుంది. తక్కువ కష్టపడినా ఎక్కువ డబ్బులు వస్తాయి. మీ జీవితాంతం అద్భుతంగా మారిపోతుంది. కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు పసుపు నీటితో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది ధనానికి ఎలాంటి లోటు లేకుండా ఆనందంగా జీవించండి. మా ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరు జై శ్రీరామని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.